కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకోవటానికి తిరుమల తిరుపతి క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ సెలవులు కలిసి రావడంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవటానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో అనూహ్యంగా రద్దీ ఎక్కువైంది. వెంకన్న దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగిసి స్కూల్స్, కాలేజెస్ తెరిచినా ఏమాత్రం తిరుమల కొండ మీద భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రీవారిని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయి కళ్యాణ వేదిక వరకు భక్తుల క్యూ లైన్లో ఉంది. భక్తుల తాకిడి రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల స్పెషల్ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సుశరిక మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. వరుస సెలవులు కావడం ప్రధానంగా గత ఒకటిన్నర నెల నుంచి కూడా వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి దర్శనం చేసుకొని వెళ్లడం జరిగింది. అయితే ఒకసారిగా స్కూల్స్ అన్ని ఓపెన్ అయిన కారణంగా గత వారం రోజుల నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టిందని మనం చెప్పొచ్చు. అయితే మరో 2 రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా లీవులు ఉన్న నేపథ్యంలో వీకెండ్ రోజులు కావడం కారణంగా ఒకసారిగా తిరుమలకు భక్తులు తరలి రావడం జరిగింది. అందువల్ల తిరుపతి నుంచి అంటే తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో కూడా విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతుంది. రాత్రి వాళ్ళకందరికీ కూడా భక్తులకు సంబంధించి టోకన్లు పంపిణీ చేస్తారు. తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25 వేల టికెట్లు కూడా రాత్రి 12 గంటల నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక తిరుమలకు సంబంధించి కూడా కాలిబాట గుండా వెళ్లి తిరుమలకి వెళ్లే భక్తుల సంఖ్య కావచ్చు. ప్రతిరోజు అంటే ఇవాళ కూడా 40 నుంచి 50 వేల మంది వరకు కూడా నడుచుకుంటూ తిరుమలకు వెళ్లారు. ఎందుకంటే గత ఒకటిన్నర నెల నుంచి కూడా వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ కూడా అప్పట్లో ఎలక్షన్స్ లేదంటే రకరకాల ఇష్యూల కారణంగా తిరుమలకు రాలేని భక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో తిరుమలకి తరలి వస్తున్నారని మనం చెప్పొచ్చు. అందువల్లనే ఈ రద్దీ కొనసాగుతుంది. ఇక తిరుమలలో కూడా అంటే అక్కడ వైకుంఠం కంపార్ట్మెంట్ అనేది కూడా కిలోమీటర్ల వరకు కూడా నిండిపోయి దాదాపుగా 24 నుంచి 30 గంటల సమయం పడుతుంది. అయితే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుంటే ఇక ఈ రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ జేఈఓ అంటే తిరుమలకు సంబంధించిన జేఈఓ ఈ భక్తుల రద్దీకి సంబంధించి భక్తుల ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ బ్రేక్ దర్శనాలకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరో 3 రోజుల పాటు కూడా తిరుమలకి రద్దీ విపరీతంగా కొనసాగుతారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లన్నీ కూడా చేయించాలనే ఒక ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి ఉన్నాయి. మరోవైపు తిరుమలకు సంబంధించి ఇట్లా రద్దీ కొనసాగుతుంటే ఆలయం లోపల అందరికీ కూడా అక్కడ తొపుసలాట లేకుండా కూడా ఇప్పటికే కూడా భారీ క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆలయం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో భక్తులకు సంబంధించి ఏదైతే లడ్డు ప్రసాదాల విషయాలు కావచ్చు, లేదంటే అన్న ప్రసాదాల పంపిణీకి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా టీటీడీ ఒక ప్లానింగ్ ప్రకారం కొనసాగిస్తూ ఉంది. క్యూ లైన్ లో వెళ్ళిన భక్తులకి వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు ఇబ్బంది లేకుండా అయితే మాత్రం కొనసాగిస్తుందని మనం చెప్పొచ్చు. అయితే రద్దీ మాత్రం మరో 3 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం కూడా సెలవు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం వరకు కూడా రద్దీ కొనసాగుతుంది. ఆల్రెడీ టీటీడీ వీకెండ్ రోజుల్లో ఏదైతే ఈ బ్రేక్ దర్శనాలు కావచ్చు లేదా ప్రివిలేజ్ దర్శనాలని రద్దు చేయడం జరిగింది. అవన్నీ కూడా కొనసాగుతాయి. కేవలం స్వామివారికి సంబంధించిన ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే కొనసాగుతాయి. ఇక సామాన్య భక్తులకి ఎక్కువ సమయం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే తిరుమలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. తలనీలాలు సమర్పించడానికి దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుంది. అదేవిధంగానే గదులు, కాటేజీలు తీసుకోవడానికి 4-5 గంటల సమయం పడుతుంది.
ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాంతంలో చూసినా కూడా భక్తుల రద్దీనే కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద టీటీడీకి సంబంధించి టీటీడీ అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ కూడా భక్తులకు సంబంధించి తోపులాట్లు, తొక్కిసలాటలు లేకుండా మాత్రం స్వామి దర్శనానికి అంటే వాళ్ళందరికీ కూడా దర్శనం చేయించి తిరిగి పంపించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇక తిరుమలకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటే తిరుపతికి సంబంధించిన టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అంటే మంగాపురం ఆలయం కావచ్చు, లేదంటే అప్పలాయగుట్ట ఆలయాల్లో కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. రోజు 10 నుంచి 15,000 మంది వరకు కూడా టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా టీటీడీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే భక్తులకు సంబంధించి సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద వరుస సెలవులు వీకెండ్ రోజులు వచ్చిన కారణంగానే ఇంత అనూహ్యమైనటువంటి భక్తుల రద్దీ వచ్చిందని చెప్తున్నారు. ఇక తిరుమల కాలుబాటలకు సంబంధించి కూడా ఈ ఏదైతే చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే భక్తులు గుంపులుగా తిరుమలకి వెళ్లాలంటూ కూడా టీటీడీ చెప్తుంది. ఆల్రెడీ తిరుమలకి రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అదనపు సిబ్బందిని పెట్టి కాలుబాటలో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం అయితే తిరుమలకి నడక యాత్రని కొనసాగించేందుకైతే అధికారులు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపి.